సరే సరే అంత డిసప్పాయింట్ కాకుర్రి. ఒక మంచి ఎపిసోడ్ చెప్తా. 3rd ఇయర్ యాన్యువల్ డే అయిపోయింది. మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం. ఏడికెళ్ళి వచ్చారో తెలియదు కానీ ర్యాండమ్ రౌడీస్ వచ్చారు. వల్గర్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసారా. నడక చూస్తే వయ్యారం, నడుము చూస్తే సింగారం. లిరిక్స్ కూడా సరిగ్గా లేవు. Hey, what are you speaking? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావా? మనోజ్ గారు మస్తు సీరియస్ అయిండ్రా. ఏం రో షర్ట్ మడత పెడుతున్నావు, వెళ్ళి యాడ్ చేయాలి, పెన్ అడుగుతావా? అది కాదు మామ, జెన్నీ. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంట్రా, ఏంటి హీరోవా? అంతేరా, అంతకుమించి ఏమవుదు. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంటుంది, కానీ ఒకరికొకరు చెప్పుకోరు. ఇంకో లవ్ స్టోరీ ఉంది. నన్ను కలవాలంటే కంగారు పడ్డావు, నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు. ఇట్స్ అండర్స్టాండబుల్. కానీ ఇలా మాటల్లోనే 3 ఏళ్ళు అయిపోయింది కదా. దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు నేనే కలుస్తాగా. కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో వానికి ఒకటి తగిలిండు. ఎవడన్నా? జిరాక్స్ జనార్దన్. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందన్న. ఆ అమ్మాయి నెంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు. మన కాలేజీలో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది? అందరికీ మనమే. అన్న ఒక్కసారి ఫోటోలో సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా. ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు. ఆ అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది, కళ్ళు చూస్తే కనిపెడతాం. అన్నా నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్. కానీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే, ఎలా? ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తాను. అవునా? ఓకేనా, నేను సెట్ చేస్తాను. తప్పకుండా. మొన్న అమ్మాయి వచ్చిందా? ఫోన్ చేయాలి కదన్నా, స్మార్ట్ ఫోన్ కొనిష్టం కదన్నా. బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది. రీఛార్జ్లు, మూవీ టికెట్లు, ఆఖరికి వాడి దాగే బియర్ ఖర్చులు కూడా ఈడబెట్టిండ్రా. బార్బేరియస్ అన్న, కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించమని ఏమన్నా చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టాం కదా. రే తమ్ముడు, ఎగ్ పఫ్ బాగుందా? ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేసాడో తెలుసా? 25 టైమ్స్ చెప్పినావు. ఈ రోజే నాకు వద్దు టార్చర్. అరే రే, అరే ఇంకో ఎగ్ పఫ్ తినరా. అలా చెప్పుకోకరా డీటీ, అసహ్యంగా ఉంటది. చరణన్నా, ఎన్ని రోజులైందా నేను చూసి? ఎరా ఈసారి కూడా మ్యాచ్ మందేనా? అవునన్నా. మా గెలవడం అలవాటే గానీ ఆన్ సైట్ పోతున్నావంట. రేయ్ రేయ్, నేను పోయేది బెంగళూరు రా. స్టేట్ దాటే ఆన్ సైటే కదన్నా. ఎప్పుడన్నా జాయినింగ్? ఇంకో 3 days ఉందిరా. అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దామని వచ్చాను రా. లడ్డు కూడా ఎలా అన్నాడు? మా సైడ్ జరుగు. ఏంట్రా ఏం జరుగుతుంది? సూసైడ్ అన్నా. సూసైడ్? అసలు ఏమైందిరా ఆడికి? ఏం లేనా, 12 అమ్మాయి ప్రపోజ్ చేసిండు, ఆమె దేకలే. 14th. అరే లడ్డు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా? అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుద్దిరా. ఏమన్నావన్నా? ఈ అమ్మాయి కాకపోతే చెప్తా. అరే బ్లడ్ అన్నేదో తెలియకుండా అన్నాడు. కోటి ఆశలతో ఈ కాలేజ్లో అడుగుపెట్టినా. ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని. ఈ డిడిగాడే ఈసీలో పోరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా. ఏందిరా? ఇంటర్మీడియట్లో నాది బాయ్స్ మీడియం అన్న. అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు. అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా? అరే అదంతా ఓని రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన. లిస్ట్లో తెలిసిన అమ్మాయిల కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేనేం వల్గర్గా మాట్లాడలే. హాయ్ హలో బ్లాక్. అరే నా ఫేస్ మంచలేదేమో అని డీపీ చేంజ్ చేసి వడ్డన ఫోటో పెట్టిన.
స్టిల్ బ్లాక్. అప్పుడు ఈ దరిద్రుడే ముందురా టిండర్ 8th వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన. అయ్యప్ప స్వామి సాక్షి అన్న పైన ఫోటో చూడలే, కింద బయ చూడలే, రైట్ స్వైప్ చేస్తూనే పోయినా. 3 IPL సీజన్లు అయినాయి, ఒక్కసారి కూడా ఇట్స్ మ్యాచ్ అని రాలేదు. ఏడున్నారన్న అమ్మాయిలు. సరే రా భయ్, ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతలే మనకని చెప్పి జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి, స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో రేఖలేడు ఉన్నాయరా, ఎప్పుడో అరిగిపోయినాయి అన్నాడు. అన్నా సింగిల్కి వచ్చిన, సింగిల్గానే పోతున్నా. రే అరే పాపం వాడికి ఎవరైనా చెప్పండి రా. సార్ ఓకే సార్, ఐల్ బి దేర్ సార్. అరే ఈ ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా నాయన నాకైతే. మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు, జాబ్ వీకి జైల్లో పెడతారు అంతే కదా. నన్ను జైల్లో ఎందుకు పెడతారా? అరే నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటాను నాన్న ప్లీజ్, నేను ఎక్స్ట్రీమ్స్ తట్టుకోలేకపోతున్నా. రే ఆ నోటిందా రక్తం ఏంట్రా? అరే నోటిందా రక్తం ఉందిరా ఆడికి. అరే బ్లడ్ రా. రే అరే శంకర్ వాడిని తీసుకోవరా ఫస్ట్. అరే బ్లడ్ అరే చెప్పినాననే వానికి ఓపెనర్ ఉందని. వాడి ఎత్తులకు పోయి ఇట్లా తీసిన బియర్లు చిగురు పోయింది. చిగురు బౌడేంద్రా? అరే హాస్పిటల్ తీసుకెళ్ళండి రా అండి. చిగురు బోనియా వలపు తేనియా. రేయ్. అరే ఏం సినిమా రా అది? ఏందిరా పాట్ బ్లడ్ వస్తుంటే పాటలేందిరా? ఇంత వైల్డ్ గా తయారైందిరా మీరు. హాస్టల్లో రోజు అయితే ఏయ్, ఆపే వీడియో రెడీ. నేను స్నానం చేయాలి, బాయ్. హలో హలో హలో. ఏంటి ఏ సబ్బు కుంకుడుగాయ రసం రా, నీకెందుకు పెట్టే. సిగ్గు జరగలా అసలు. రే 3 years అవుతుందిరా, ఇంకా ఆ పిల్ల పంచాయతీనారా? పంచాయతీ ఏందన్నా? లవ్ అన్నా. బొంగులో లవ్. ఆమె నవలాగాని చేస్తుంది, ఈడు అవుతుండు. అవలగాని చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటుందేమో ఈడి గర్ల్ ఫ్రెండ్ లెక్క. మధ్యలో నా పిల్ల ఏం చేసిందే? వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే సైలెంట్గా కూర్చుంటావేంట్రా, ఏమనవా? అన్నా నీకు ఎట్లా చెప్పాలి అన్న, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న, తెలుగు మీడియం. అట్లాంటి వాడిని ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ యు ఆల్ ఆన్ బోర్డ్ అని మాట్లాడానన్న. ఏ వర్డ్ ఫర్ ఏ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పింది నా పిల్ల. ఆఫ్టర్ 3rd year అన్న, 6th semester 16 పేపర్లు వెనకాలేసి కూర్చున్నాను నేను. ఒకరోజు ఫోన్ చేసి, అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు. అబ్జర్వ్ చేసిండ్రా మామ, మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రావు షికాల్ అంకుల్. ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు, అన్నీ క్లియర్ చేసి అని చెప్పింది మామ. దెబ్బకి దీని అమ్మ 16 పేపర్స్ ఆల్ క్లియర్, ఆల్ అవుట్, గుడ్ నైట్. మోసం చేసే పిల్ల అయితే అని ఎందుకు చేస్తుందన్నా? అసలు ఏమని ఇడిచానా? నాకు ఆ అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా మామ? ఐ లైక్ ద వే షీ లైక్స్ మీరా. వెనెలా లైక్స్ డిడి. అరే డీడీ మామా సారీ మామ, నేను ఏదో అనేసిన మామ, సారీ మామా ఓకే మామా, నాలో డెప్త్ నీకు తెలియదు మామా, ఇట్స్ ఓకే. మామా సారీ మామా, నువ్వు ఇన్ని రోజులు ఫోన్ సెక్స్ చేసినావు అనుకున్నాను కానీ. మామా నీకు నేను వచ్చిన తెలుసు కదా మామా. ఏ అంతా పోనీరా, ఈరోజు రాత్రి అమ్మాయిని కలవాలరా నువ్వు అంతే. ఎట్లా మామా? ఒక ప్లాన్ ఉంది మామ, క్రేజీ ప్లాన్ ఉంది. రే ఏం చేయబోతున్నారా? లేడీస్ హాస్టల్ కిందకి వెళ్ళారు. గైస్ వాడు అమ్మాయికి లత్కోర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎస్, ఆ గిఫ్ట్ దొరికితే మనకు అమ్మాయి దొరికినట్టే. మీ ముగ్గురు అటు, మేము ముగ్గురం ఇటు. ఏ హాయ్. హాయ్, ఫోన్ చేసావా? తర్వాత చేస్తా. Didi, what are you doing here? ఐ వాంట్ వెనెలా, ఐ నీడ్ వెనెలా. Didi, get out. వెళ్ళు.
ఓ మై గాడ్ ఇట్స్ డార్క్. హే హాయ్ హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ హౌ యూ? ఐ యామ్ గుడ్. హే ఎవరు తిను? నా ఫ్రెండ్. వాట్? తనకు కొంచెం సిగ్గు ఎక్కువ. ఓ ఓకే బై టేక్ కేర్. షో యూ గో. వెన్నెల కాదు డిడి ఇక్కడి నుంచి వెళ్ళిపో. డిడి నో. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఏ రోహిత్ ఏం చేస్తున్నా? ఒక్క సెకండ్ లైన్లో ఉంది బేబీ. హాయ్ రోషన్, 2 hours అయింది నీతో మాట్లాడి. ఎంత మిస్ అయ్యాను తెలుసా? మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దు అన్నారు. ఎంత మోసం చేసి ఉన్నాను. హాయ్ బేబీ, మా నాన్న కాల్. వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి, వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా. అమ్మో లో దోస్తులు. ఏ దొంగ ముత్త ఇప్పుడు వద్దు, మనం కలిసినప్పుడు పెడతా. దొంగ పుట్టించేదాకా వదలం. ఇంత వైల్డ్ ఉన్నారు ఏం రా అమ్మాయిలు ఇక్కడ. మనమే బెటర్ రా మన వాళ్ళు. గర్ల్స్ హాస్టల్లో నేను కొట్టే వాళ్ళే లేరు. గర్ల్స్ హాస్టల్ ఏముందే, మన కాలేజ్ మొత్తానికి కార్డ్స్లో తోపుగాడని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు. ఆడొచ్చిన మనల్ని పీకెద్దేం లేదు. Can you please get up? వేయండి. ఏ ఎవరివే నువ్వు? మమైత్ ఖానా? షేక్. ఓకే. ఇది ఎడికిన షో డూప్లికేట్ ఇది రాంగ్ షో అది. ఏంటి రాంగ్ షో? నువ్వు ఫస్ట్ ఆట ఆట నేర్చుకో, ఆ తర్వాత మాట్లాడు. నాకు నేర్పిస్తున్నావు నువ్వు గేమ్. నువ్వు నాకు నేర్పిస్తావా? టోటల్ కాలేజ్ లో నేనే తోపుని. ఏమనుకుంటున్నావు? రాంగ్ షో కొట్టి తోపట్టలేవు. ఏంటి బెంచ్ ఎక్కుతున్నావు? భయపడతా అనుకుంటున్నావా? ఏమనుకుంటా నాకు? హే డిడి, అక్కడ లడ్డుగాడు ఏం చేస్తున్నాడో తెలుసా? రేయ్ తప్పైపోయింది ఒప్పుకొని సారీ చెప్పాలండి. సారీ సార్. రండి, నేను చెప్పడం మీరు వెళ్ళిపోవడానికి ఎగేసుకొని నుంచోండి. ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మహా అయితే ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు, అంతే కదా. గల్లంత చేస్తామా? మేమెంత చేస్తాంరా? అరే ఆయన పోలీస్ అయినా కదా, జస్ట్ ప్రిన్సిపల్ అంతే. జస్ట్ ప్రిన్సిపాలా? రేయ్ మీరు అసలు మామూలు కాదురా. అందుకే మీ పేరెంట్స్ని పిలిపిస్తున్నా. పేరెంట్స్ సరే చిన్న చంపేస్తావా అండి? అట్లా కాదు డీడీ. ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన విధవ రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? నన్నేనా అంటే మా సార్ని అంటున్నావు సార్ నువ్వు? లేదు సార్, మిమ్మల్ని కదా సార్. మీరేమనుకోకండి సార్. నన్ను కాదు అట్లే, నన్ను కాదు సార్. నా కొడుకు చాలా మంచోడు సార్. అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్. సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్. తాగిన ప్రతిసారి దాని లింకు తీసి ఇగో గీ ఉంగరం చేశాడు సార్.
అంకుల్ మీ వాడే నన్ను చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్. హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే. గంజాయి గంజాయి మస్తు ఉంటాడు డాడీ. యో ఎన్నిసార్లు కొడతావ్యా? వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట కొట్టు కొడతానే ఉన్నావా? రై పంపించు. సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీ దగ్గర- ఉంచుకోండి సార్, మీ దగ్గర పెట్టుకోండి. ఉంచుకోండి. ఏంట్రా మీ నాన్న అతను? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్.